హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేమంతా కలిసి బీచ్కి వెళ్ళాము. ఇది సూర్యలంక బీచ్. ఇదంతా బీచ్కి వెళ్ళే రూట్. చాలా బాగుంటుందండి బీచ్కి వెళ్ళే రూట్ కూడా. చెట్లు అంతా ఉండి చాలా బాగుంటుంది. ఈ దారిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇటువైపే ఎయిర్ ఫోర్స్ కూడా ఈ రోడ్డేనండి. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి బీచ్కి. 4కి స్టార్ట్ అయ్యాము. బీచ్ అయితే 5కి క్లోజ్ చేసేస్తారు. ఇదివరకు ఇట్లాగా ఎక్కువసేపు ఉంచట్లేదండి. అలలు ముందుకు వస్తున్నాయని పోలీస్ వాళ్ళు ఉండి త్వరగానే క్లోజ్ చేసేస్తున్నారు. బీచ్ ఎవరిని ఉండనివ్వట్లేదు. 5 కన్నా 5 దాటిన తర్వాత అయితే ఎవరు ఉండట్లేదు. 5 కన్నా ముందే పంపించేస్తున్నారు బీచ్ నుండి. బీచ్ సైడ్ అంతా తాటి చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయండి. సన్సెట్ టైం కదండి. క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడైతే మనం ఎయిర్ ఫోర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది బాపట్ల ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్ దాటిన తర్వాత ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందండి. చిన్న హనుమాన్ టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎలా ఉంటారంటే బీచ్ వైపుకి ముఖం చేసి అరచేయి బీచ్ వైపు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ప్రాశస్త్యం ఏమిటంటే ఇక్కడ సముద్రం హనుమాన్ టెంపుల్ దాటి ముందుకు రాదని చెప్తారు. ఎందుకంటే స్వామి అరుస్తారంట సముద్రాన్ని ఇంకా ముందుకు రానియకుండా ఆపుతారంట చేయి చూపించి. ఇదిగోండి ఇదే ఆ టెంపుల్. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అని అంటారు. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గర అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి. హౌస్ డెకరేషన్కి కూడా గవ్వలతో చేసిన దండలు చాలా ఉన్నాయి. గవ్వల మీద పేర్లు రాసి ఇవ్వడం ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బొమ్మలు. మా పిల్లలు అయితే గొడవ చేస్తూనే ఉన్నారు, ఇంకా బొమ్మలు కావాలి అని. ఇక్కడ బీచ్లో అయితే వెహికల్ పార్కింగ్కి మనీ ఛార్జ్ చేస్తారు. బీచ్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఉండటం కానీ లేదంటే బాటిల్స్ పడేయటం కానీ ఏం లేదు. చాలా నీట్గా ఉంచుతున్నారు బీచ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. బీచ్ అయితే అప్పటికే ఇంకా పంపించేస్తున్నారు, క్లోజ్ చేసేస్తాము ఇంకొక 15 మినిట్స్లో అని. మేమైతే జస్ట్ బీచ్ చూసి కొంచెం ఫోటోలు దిగేసి అయితే వచ్చాము. కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఇంకా మేము బీచ్ దగ్గర నుండి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మా అన్నయ్య మా బాబుని ఎత్తుకొని ఆడిస్తున్నారు. ఇక్కడ బీచ్ దగ్గర కొత్తగా శివాలయం కడుతున్నారండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయితే బాగుంది. బీచ్ సైడ్ అంతా టూరిజం కోసం బాగా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇది నాగరాజు కాలువ అంటారండి. ఇక్కడ పడవలు కూడా ఉన్నాయి, అంటే ఎవరైనా ఎక్కాలంటే తీసుకువెళ్తారంట. ఇంకా ఈ దారిలోనే కొత్తగా హనుమాన్ది చాలా పెద్ద విగ్రహం అయితే ఒకటి పెట్టారు. ఆ స్వామి అభయాంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్. ఇది కొత్తగా కట్టారు బీచ్ దగ్గరే. ఆ రోజు మంగళవారం కదా మేము బీచ్కి వెళ్ళింది. హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి.
బ్రిటన్లో అయితే టెడ్డీ బేర్ లాగా కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అనమాట, వాళ్ళు టెడ్డీ బేర్ లాగా వచ్చారు. అవి చూసి ఇంకా పిల్లలు అయితే గోల గోల చేస్తూ ఉన్నారు అవి చూపించమని. వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చాక వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఊరుకున్నారు. వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.